స్థిరమైన మనసు అంటే నూతనంగా పుట్టించు అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మారు మనసు పొందామనుకోండి, మనము మారు మనసు పొందిన తర్వాత తిరిగి మళ్ళీ పాత జీవితానికి వెళ్లకుండా ఉండడం దాన్ని స్థిరమైన మనసు అంటారు. మళ్ళీ తిరిగి దాని పాత జీవితంలోకి మనం వెళ్ళకూడదు. అప్పుడు దాన్ని నువ్వు స్థిరత్వంగా ఉండవని దానికి అర్థం. స్థిరత్వం మనలో లేకుండా, స్థిరమైన మనసు లేకుండా మనం ఎంత భక్తి చేసినా కానీ కూడా వ్యర్థమే. ఎప్పుడైతే మనం స్థిరత్వాన్ని కోరుకుంటామో, కలిగి జీవిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూద్దాము లోకాసు వార్త 15వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. లోకాసు వార్త మనందరికీ తెలిసింది. చాలండి. ఇక్కడ మనందరికీ తెలిసిందే తప్పిపోయిన కుమారుడి సంగతి. ఇక్కడ మనుషుడు ఏం చేస్తున్నాడంటే తన తండ్రితో గొడవాడి తన ఆస్తి అంతా తీసుకెళ్లి వ్యాయం చేసుకుంటాడు. వ్యాయం చేసుకున్న తర్వాత అక్కడ ఒక గొప్ప కరువు రాగా, లేదే ఈ కరువు నాకు ఎందుకు వచ్చింది, నా తండ్రి ఏంటి అనేకమైన పని వాళ్ళు ఉన్నారే, నాకు ఇలాంటి స్థితి ఎందుకు కలిగింది అని చెప్పి ఒక ఆలోచన చేసి తిరిగి లేచి దేవుని మళ్ళీ ఏం చేస్తాడంటే తండ్రి దగ్గరికి వెళ్తాడు. అక్కడ తాను ఏం చేశాడు, తన మనసుని మార్చుకున్నాడు. నా తండ్రి ఏంటి అనేకమైన పని వాళ్ళు ఉండేగా, నాకు ఇలాంటి స్థితి కలిగింది ఏంది, ఏదైతే అదైందిలే, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తానని చెప్పి తన మనసు మార్చుకొని తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు అనమాట. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేశాడు, అతన్ని కుమారుని చేర్చుకున్నాడు, హక్కును చేర్చుకున్నాడు. దూరంగా చూసేది కుమారుని, ఇదిగో ఇతను నా కుమారుడే అని చెప్పి పరుగున వెళ్ళి కుమారుని చూసి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అక్కడ కుమారుడు ఏం చేశాడు అంటే మారు మనసు కలిగాడు. ఇక ఈ పాత జీవితం నాకొద్దు, జీవించిన జీవితం చాలు ప్రభు అని చెప్పి ఏం చేశాడు అంటే ఒక మారు మనసు కలిగి జీవించాడు. మళ్ళీ ఈ తప్పిపోయిన కుమారుడు మనం బైబిల్ ఎక్కడైనా చూసామా తప్పిపోయినట్లు కానీ? ఎక్కడా మనం చూడలా. అలాంటి మారు మనసు కలిగి మనం జీవించాలి దినాల్లో. మారు మనసు అంటే బాప్తిసం తీసుకుంటున్నాం కానీ దాంట్లో మనకు స్థిరమైన మనసు లేదు. ఎప్పుడైతే మన స్థిరమైన మనసు కలిగి మనం జీవిస్తామో అప్పుడు నువ్వు తీసుకున్న బాప్తిసానికి ఒక అర్థం ఉంటుంది, నువ్వు విశ్వాస జీవితానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఈ జీవితాల్లో మనం ఆ విశ్వాస జీవితాన్ని మనం కోల్పోతున్నాం అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు తన మనస్సును మార్చుకొని నేను చేసేది తప్పేనని గ్రహించి తర్వాత నా తండ్రి ఏదైతే ఒక మాట అంటే అన్నాడు, ఒక దెబ్బ కొట్టాడని చెప్పి తన కుమారుడు అయితే మనసు మార్చుకొని నా తండ్రి ఇంత అనేక మంది పనివారు ఉన్నారు, నేను కూడా పనివారిలో ఒకనిగా ఉంటానని చెప్పి లేచి బయలుదేరినప్పుడు తర్వాత తండ్రి ఏం చేశాడంటే దూరముగా చూసి కుమారుడిని హత్తుకొని ముద్దు పెట్టుకొని మళ్ళా పోగొట్టుకున్నదంతా తిరిగి తన కుమారుడికి ఇస్తాడు. తన ఆధిక్యాన్ని మళ్ళీ తనకిస్తాడు. చూడండి, తను మనస్సు మార్చుకున్న దాని మూలన తను ఏం చేశాడంటే తిరిగి పోగొట్టుకున్నదంతా మళ్ళీ పొందుకోగలిగాడు. అలాంటి మారు మనసు కలిగి మనం జీవించాలి. ఈ ఉదయకాల రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మారు మనసుకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. మారు మనసు లేకుండా మనం ఏం చేయలేము ఈ దినాల్లో. స్థిరమైన మనసు, మారు మనసు తీసి బాప్తిసం పొందుతున్నామే కానీ స్థిరత్వం లేదు. ఎప్పుడైతే అలాంటి స్థిరత్వం కలిగి జీవిస్తామో అప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అన్నమాట. అలాగే మార్కు సువార్తలో కూడా చూద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. ఈమె కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూసుకున్నాం, సమరయ స్త్రీని. మార్కు సువార్త 1వ అధ్యాయం 16-20 వచనాలు. చాలండి. ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాం అంటే సముద్ర తీరంలో సీమోనును ఆంద్రేయ వీళ్ళందరూ తమ వలలు బాగు చేసుకుంటగా ఉంటారు. ప్రభు వారు వచ్చి మిమ్మల్ని నేను మనుషుల పట్టు ఏం చేస్తాడంటే మీరు నా వెంబడి రండి, మిమ్మల్ని నేను మనుషుల పట్టు జాలనులుగా చేస్తానన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, అయ్యా మా వల్ల ఇవన్నీ మేము
ఆ చక్రపరుచుకొని వస్తామన్నారా? లేదు, ఎమ్మటిని తిరిగి ఏం చేశారు? ఆయన యేసు ప్రభు వారిని వెంబడించారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక మారు మనసు, ఇది నాకొద్దు, ఈ జీవితం మాకొద్దు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అక్కడికక్కడే ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టేశారు. ఏమేది వాళ్ళ జీవితం ఏంటంటే, వాళ్ళు జాలర్లు అనమాట, చేపలు పట్టే వాళ్ళ జీవితాన్ని విడిచిపెట్టేశారు. అక్కడ వాళ్ళు ఒక మారు మనసు కలిగి జీవించారు, దేవుని వెంబడించారు. యేసు ప్రభు వారిని వెంబడించి వాళ్ళు ఒక జీవితాన్ని మార్చుకున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే దేవుడు ఇంకొంచెం దూరం వెళ్ళంగా ఎవరైతే జబదయ్య కుమారుడు యాకోబు అనే సహోదరుడు యోహాను చూసి వారు తమ వలలు బాగు చేసుకుని ఉండగా ఆయన వెంటనే వారిని పిలువగా వారు తమ తండ్రిని జబదయ్యను ధోనిను జీతగాండ్రను విడిచిపెట్టి ఆయనను వెంబడించారంట. చూడండి, ఒక మాట చెప్పగానే ఏం చేశారంటే తన వలలు కానీ తన తండ్రిని కానీ సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మనస్సుని మార్చుకున్నారు కనుకే వాళ్ళ జీవితం దేవుడు ఆశీర్వదించబడ్డాడు అనమాట. దేవుడు ఆశీర్వదించాడు వాళ్ళని. ఇలాగే మనం రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మారు మనసుకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. స్థిరమైన మనసు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. అలాగే సమరయ స్త్రీని మనం చూసుకున్నట్లయితే సమరయ స్త్రీ ఎన్నో పాపాలు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆమె చేసినవన్నీ యేసు ప్రభువు ఆమెతో చెప్తాడు. చెప్పినప్పుడు యోహాను సువార్త 4:8 చూడండి. ఇవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్యే కాడా అని చెప్పేసి ఊళ్ళోకి వెళ్ళి ఒక సాక్ష్యం కలిగి జీవిస్తుంది అనమాట. చాలు, ఇక్కడ సమరస్యం చూసినట్టే నా జీవితం అంతా చెప్పాడు యేసయ్య, నా జీవితం అంతా చెప్పిన వాడు ఈయన యేసయ్య కాడా అని చెప్పి ఒక సాక్ష్యం కలిగి ఉందన్నమాట. ఊర్లోకి వెళ్ళి ఒక సాక్ష్యం కలిగిందంటే ఒక మారు మనసు కలిగి జీవించింది అనమాట. ఇక్కడ తను మారు మనసు కలిగి జీవించేగాక తను చెప్పిన సాక్ష్య ప్రకారంగా కొంతమందిని మార్చగలిగింది. అలాంటి జీవితం మారు మనసు మనకుందా? అదే యోహాను సువార్త 4:39 కూడా మాట అంటారు చూడండి. అదే అబ్బా చూడండి, ఆమె చెప్పిన మాటల ప్రకారంగా ఇంకా అనేకులు ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసం ఉంచారంట. అంటే మారు మనసు పొందారు. ఇక్కడ విశ్వాసం ఉంచారంటే మారు మనసు పొందారు ఇక్కడ. అలాంటి జీవితం ఇప్పుడు సమరయ స్త్రీ అయిన నా పాత జీవితం అంతా చెప్పిన వాడు యేసయ్య కాడా అని చెప్పి ఒక సాక్ష్యం కలిగి ఒక మారు మనసు కలిగి మళ్ళీ ఈమెని కూడా చూసుకున్నట్లయితే మళ్ళీ ఎక్కడైనా సరే మనం ఏమైనా బైబిల్లో చూసామా? చూడలేదు. అలాంటి జీవితం మనం కూడా కలిగి జీవించే వారిగా ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే అలాంటి జీవితం మనకు మారు మనసు కలిగిన జీవితాన్ని జీవించాలి. మన ద్వారా ఇంకా అనేక మంది, మన మాదిరికరమైన జీవితాల ద్వారా ఇంకా అనేక మంది జీవితాలు మారుతులాగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో స్థిరమైన మనసు కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలన్నమాట. చివరిగా నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22-23 వచనాలు. కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చాలండి. ఇక్కడ ఎంత చక్కని మాట్లాడతారు చూడండి. దేవుడు మన ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావంలోకి రావాలి. మన గత జీవితంలో మనం ఎన్నైనా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు జీవితంలో మార్చుకొని మన పాత జీవితాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నువ్వు నవీన స్వభావంలోకి ఎప్పుడైతే వస్తావో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు తన పాత జీవితాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టేసి ఇక్కడ ప్రాచీన స్వభావాన్ని విడిచేసి ఇక్కడ నవీన స్వభావాన్ని కలిగి జీవించాడు. కాబట్టి తాను ఆశీర్వదించబడ్డాడు. అలాగే చూసుకున్నట్లయితే తమ శిష్యులు తమ జాలర్లు ఏం చేశారు?
తన పని వృత్తిని విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే తన వృత్తిని విడిచిపెట్టేసి యేసు మాట వినగానే వాళ్ళు ఎమ్మటనే వాళ్ళ మనసు మార్చుకుని దేవుని వైపు వెంబడించేటప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఆ రీతిగా నేను ఏం చేయాలంటే మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకొని నవీన స్వభావంలోకి మనం ధరించుకునే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు కలిగి జీవిస్తున్నామంటే ఒక స్థిరమైన మనసు కలిగి జీవించాలి. ఒక స్థిరత్వం మనం కలిగి జీవించే వారిగా మనం ఉండాలన్నమాట. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాక్యానికి తగ్గ జీవితాన్ని జీవించాలని నేను కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ ఆయన నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా నా ప్రభు. ఇదిగో ఈ రీతిగా నా ప్రభు మారు మనసు తగిన జీవితాన్ని మేము జీవించలేకపోతున్నాం నా ప్రభు. అయ్యా దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నాలో స్థిరమైన మనసుని నూతనంగా పుట్టించమంటున్నాడు నా ప్రభు. అలాంటి స్థిరమైన మనసు నాలో లేదు నా ప్రభు. ఇదిగో తప్పిపోయిన కుమారుడిని చూసుకున్నట్లయితే నా ప్రభు అయ్యా తన ఆస్తిని అంతా వ్యాయం చేసుకుని తిరిగి నా ప్రభు తర్లా తన మనసు మార్చుకొని తండ్రి వద్దకు చేరినప్పుడు నా ప్రభు మనసు ఎప్పుడైతే మార్చుకున్నాడో అప్పుడు తన తండ్రి వద్ద అనేక మంది పనివారు ఉండాలని చెప్పి ఆశించి లేచి వెళ్ళినప్పుడు నా ప్రభు ఆధిక్యత నా ప్రభు మరలా కోల్పోయేదంతా మరి తిరిగి అలా అప్పగించావు నా ప్రభు. అలాంటి స్థిరమైన మనసును మాకు నువ్వు దయచేయమనంటున్నావు నా ప్రభు. యేసు ప్రభు ఒక్క మాట చెప్పగానే నా ప్రభు తమ వలలు అన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించారు నా ప్రభు. మరలా ఆ వెనక జీవితాన్ని వాళ్ళు చూడలేదు నా ప్రభు. అలాంటి స్థిరమైన జీవితాన్ని మాకు నువ్వు దయచేయమనంటున్నావు నా ప్రభు. అలాగే నా ప్రభు మాలో ఉన్న ఈ ప్రాచీన స్వభావాన్ని తీసివేసి నా ప్రభు నవీన స్వభావంలోకి మేము వచ్చిన ప్రభు స్థిరమైన మనసు కలిగి జీవించడానికి మాకు కృప చూపి సహాయము దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది పిల్లారా, మన మధ్యలో తెలియని యశ్వంత్ గారు సారీ యజ్రా శాస్త్రి ఒకటి చిన్న పాట పాడిన తర్వాత మన యజ్రా శాస్త్రి గారు వచ్చి వర్తమానం చెప్తారు. చిన్న పాట ఒకటి. త్వరగా పడండి. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విరచిపోయినాను, నాకున్న వారందరూ
దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా మన మధ్యలో డాక్టర్ వర్తమాన సముద్రం ముందుగా మన మధ్యలో వర్తమాన ప్రార్థన చేస్తారు. మాట్లాడాలనుకుంటున్నారు ఆ మాటలు ప్రభావ ఈ రోజు మాటలు మాట్లాడించి ఆ యొక్క వాక్యం మా జీవితంలో చాలా సహాయం దయచేయండి. ప్రార్థన ద్వారా చేర్చుకున్నాను వర్తమానం ద్వారా విషయాలను తెలుసుకోగలిగే ఈ సమయంలో నిమిషం వల్ల దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మరియు ఈ సమయంలో దేవుని యొక్క మాటలు నేను బోధించుకుంటూ కావాల్సినటువంటి తెలివిని జ్ఞానాన్ని మనం అభినవాలను చెప్పిన సహాయం చేసి నేను ఎక్కడ అధికారంలో ఏ అధికారంలో నడిపించుకుంటాం ఆది విషయంలో ఏ అధికారులు గ్రహించమని ప్రార్థించుకుంటాం. మాటలు చెప్పలే మాటలు తెలుసుకుంటే వారి విషయంలో సహాయం చేయాలి. చేసే అధికారులు ప్రార్థించుకొని వేడుకుంటున్నాం. పరిశుద్ధంగా గురించి రెండవ దిన దాఖలు 14వ అధ్యాయం 11వ వచనం. రెండవ దిన దాఖలు 14వ అధ్యాయం 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా సహాయం చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఎవరు నమ్ముకున్నారట? దేవుని నమ్ముకుంటున్నారు. మరి ఈ రోజున మేమందరూ కూడా దేవుని నమ్ముకుంటున్నాం అనేటువంటి వారు ఎంతమంది మేమందరం దేవుని నమ్ముతున్నాం అనేటువంటి వారు చేతులెత్తాలి. ఎవరిని నమ్ముతున్నాము? దేవుడినే నమ్ముతున్నాము. నేను దేవుడినే నమ్ముతున్నాను. మరి ఎవరిని? ఒకవేళ ఎవరైనా ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పినప్పటికీ కూడా నేను మాత్రము ఆయన ఎవరో నాకు ఎరగను అని చెప్పను. నేను ఆయన నమ్ముకొని ఉన్నాను, ఆయన నాకు తెలుసు కనుక నేను ఆయన ఎరిగి ఉన్నాను. కానీ నేను ఎరగలేదు అని చెప్పేటువంటి వారుగా ఉండకూడదు. మనకు ఆయన ఎవరో మనకు తెలుసు.
మనం ఆయన నమ్మి ఉన్నాము కనుకనే ఆయన మాకు ఎరగము ఆయన అని చెప్పి చెప్పకూడదు. నేను ఆయన ఎరిగి ఉన్నాను అని చెప్పేటువంటి వాడుగా ఉండాలి. మనం ఆయన నమ్ముకున్నట్టు కూడా ఊరికనే మన తెలివి వలన, మన జ్ఞానం వలన, మన సొంత జ్ఞానముతోనూ ఆయన్ని మనం నమ్ముకోలేము. కానీ ఆయన నమ్ముకున్నట్టు కూడా మనకి ఆయన కృప కావాలి. మనం ఆయనని నమ్ముకోవడానికి కూడా ఆయన కృప మనకి కావాలి. దయపడినటువంటి చిన్న పిల్లవాడిని దేవుని దగ్గరికి తీసుకొచ్చి తన తండ్రి తీసుకొచ్చినప్పుడు నువ్వు నిజంగా నమ్ముచున్నావా అని చెప్పి తన తండ్రిని అడిగాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా మార్కు సువార్తలో 9వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నీవు నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం లేకుండా 8వ వచనం చదవండి. 23వ వచనం చదవండి. నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, అపనమ్మకం ఉండకుండా సహాయం చేయి. నమ్ముచున్నావా నువ్వు అంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి నువ్వు నిజంగా నమ్ముచున్నావా అని అడిగితే నమ్ముచున్నాను ప్రభువా, కానీ ఏమంటున్నాడు? అపనమ్మకం లేకుండా సహాయం చేయమని చెప్తాడు. మనం ఆయన నమ్ముకున్నటకు కూడా మనకు ఆయన కృప కావాలి, ఆయన సహాయం మనకు కావాలి. ఆయన నమ్ముకున్నటకు కూడా మనకి అవునా కదా? ప్రభువా నేను నిన్ను నమ్ముకుంటున్నాను ప్రభా, నీ కృప నాకు కావాలి. నీకు నమ్ముచున్నాను, నాలో అవిశ్వాసం లేకుండా నీ కృప నాకు దయచేయి. నేను నీ పట్ల విశ్వాసం ఉంచుతున్నాను, నా కుటుంబం పట్ల నువ్వు చేస్తున్న కార్యములు బట్టి నాకు ఎంతో విశ్వాసం పెరుగుతుంది. అటు విశ్వాసము అవిశ్వాసముగా మారకుండా నాకు సహాయం చేయ ప్రభా. ఇక్కడ చిన్నవాడి తండ్రిని అడుగుతున్నాడు, నమ్ముచున్నావా ప్రభా? నమ్ముచున్నావా అంటే ప్రభా నేను నమ్ముచున్నాను, కానీ అపనమ్మకం నాకు రాకుండా నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాడు. అలా మనం అడిగే వారికి ప్రభు దగ్గర ఉండాలి. ప్రభా నేను నమ్ముకొనిచున్నాను కనుక నాకు అపనమ్మకం రానికుండా నాకు సహాయం చేయమని చెప్పాడు. ఇప్పుడు మనుషులలో ఏం లేదండి. మనుషులంతా కూడా బురద, మట్టి, వాసన, గబ్బె అంతా. కానీ దాన్ని మనుషులు ఒప్పుకోరు మనుషులు దాన్ని. దీనులకు మేమని చెప్పుకుంటారు, కానీ నిజంగా దీనులని చెప్పేటువంటి వారు దీనులు కాదు, గర్విష్ఠులు. వారు గర్వంతో కూడుకున్నటువంటి దీనులు వారు కలిగి ఉన్నారు, కానీ నిజంగా దీనులైనటువంటి వారు కాదు. నిజంగా దీనుల వాళ్ళు కాదు, నిజంగా దీనులైతే కాదు. నేను ప్రభువుని నమ్ముకొనిచున్నాను, నా వాల్యూ నా దగ్గర మాత్రం 0, ప్రభు దగ్గర నా విలువ నాకు 0. ఎప్పుడైతే ఆయన్ని ముందుగా పెట్టుకొని ఆయన అధికారిగా పెట్టుకొని నువ్వు నడుచుకుంటావో అప్పుడు నువ్వు దీనుడుగా అవుతావు. కానీ నేను నా గర్వము నేనే, నా తర్వాతే నా దేవుడు కూడా, నా తర్వాతే నాకు దేవుడు కూడా, నా తర్వాతే నా సంఘము కూడా, నా తర్వాతే నాకు ఇంకా చుట్టుపక్కల వారు కూడా, నా తర్వాతే నాకు దేవుడు కూడా అని చెప్పి మనం అనుకున్నప్పుడు అది దీనత్వం కాదు. అది కాదు దీనత్వం అంటే. ప్రభా నేను నిన్ను నమ్ముచున్నాను, నా విలువ శూన్యము, నా విలువ 0, నా విలువ నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు, నీ తర్వాతే నాకు ఏదైనా అని చెప్పి మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు మనం నిజంగా దీనిలో మనం పడతాం. అప్పుడు మనం నిజంగా దీనిలో పడతాం. అది మనం ప్రభు దగ్గర నుంచి పొందుకునేటువంటి వారుగా ఉండాలి. లోకంలో మనుషులు మనకి ఏమీ కూడా చేయలేరు, సహాయం చేయలేరు. అందుకే మనం దేవుని నమ్ముకునేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ఒకసారి, చూడండి. సహాయం చేయము, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అని చెప్తున్నాడు. నిన్నే నమ్ముకొని ఉన్నాను ప్రభు అని చెప్పి దేవుడికి చెప్తున్నాడు. మరి దేవుడిని నమ్మేటువంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ దేవుని దగ్గర ప్రభా నేను నిన్నే నమ్ముచున్నానని చెప్పి దేవునికి చెప్పి మరొకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా డాక్టర్ గారు నేను నిన్నే నమ్ముచున్నాను, నువ్వే నాకు మంచి వైద్యం ఇవ్వాలి. డాక్టర్ గారు నేను నిన్నే నమ్ముచున్నాను, నువ్వే నన్ను బ్రతికించాలి. అయ్యా నువ్వు నాకు డబ్బులు ఇస్తేనే నా కుటుంబం బ్రతుకుతుంది. అయ్యా నువ్వు నాకు ఉద్యోగం చేస్తేనే నాకు ఉద్యోగం ఇస్తేనే నా కుటుంబం అంతా గడుస్తుంది. నువ్వే నాకు సహాయం చేయాలని చెప్పి అనేకుల దగ్గర చెప్పేటువంటి వారిలో ఉండాలి. ఎవరిని నమ్ముకోవాలి? దేవుని మాత్రమే నమ్ముకోవాలి. మరి ఎవరి సహాయం మనకి అవసరం లేదు. ప్రభా నేను నిన్ను నమ్ముకొనిచున్నాను కనుక నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలుగుతావు అని చెప్పి ఆయన నమ్ముకునేటువంటి వారు. లోకంలో మనుషులైనటువంటి వారు ఈ దినాన నిన్ను ప్రేమించవచ్చు, ఈ దినాన నీకు ఇవ్వచ్చు, ఈ దినాన నిన్ను ప్రేమించినటువంటి వారు రేపటి దినాన నిన్ను తిరస్కరిస్తారు.
ఈ రోజు నీకు ఇచ్చినటువంటి వారు రేపు నీ దగ్గర నీకు లేదని చెప్తారు. ఈ రోజు నీకు ఇచ్చినటువంటి వారు మరలా రేపు తిరిగి నిన్ను వారు లెక్కడిగేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుడు నిన్ను ఎన్నడూ లెక్కడిగేటువంటి వాడిగా, నేను నీకు గొప్ప మేలు చేశాను, నీ కుటుంబంలో ఒక మంచి కార్యము చేశాను, లేకపోతే నీ సంఘంలో ఒక గొప్ప కార్యము నేను జరిగించాను కదా, నాకు ఏం చేసావు అని చెప్పి ఏ రోజు మనం అడిగేటువంటి వాడు ఎదురు చూస్తున్నాడు. వారు ఇంకా తెలుసుకొని నా దగ్గరికి వస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వు నాకు సహాయం చేశాను, నువ్వు నాకు చేయట్లేదు కనుక నేను తిరస్కరిస్తున్నాను అనేటువంటి వాడిగా లేడు. కనుకనే మనం ఆయన నమ్ముకునేటువంటి వారిగా ఉండాలి. కానీ మనుషులు ఎవరిని కూడా నమ్ముకునేటువంటి వారిగా ఉండకూడదు. ఇక్కడ ఎవరిని నమ్ముతున్నాడు? ఆయన యెహోవాను నమ్ముచున్నాడు. దేవాని నిన్నే నమ్ముచున్నాను అని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత చదవండి అక్కడే, ఈ నామమును బట్టి యెహోవా నీవే మా దేవుడవు, జయముందనియకుము ప్రార్థింపక యెహోవా పైన చూడండి ఒకసారి, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాను. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయము పొందనియకుమని ఎవరి నామమును బట్టంట? దేవుని నామమును బట్టే. నీ నామమును బట్టి ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామము అనుకుంటే దేనిలో అయినా కానీ మనం విజయం పొందగలుగుతాం. ఆయన నామమును బట్టి దేనినైనా కానీ జయించగలుగుతాము. ఆయన నామమును బట్టి దేంట్లో అయినా మనం ప్రారంభించుకున్నటువంటి పని ఏదైతే ప్రారంభించుకుంటామో ఆ పనిలో ఆయన నామమును మనం ముందు పెట్టుకొని ప్రారంభించినట్లయితే గొప్పగా మనకు ఆయన సహాయం చేయగలుగుతారు. మనం ఆయన నామముని పట్టుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన మనకి సహాయం చేసి ఆ పనిని ఏదైతే చేస్తున్నామో అది ఫలించేలాగా ఆయన మనకు చేస్తారు. ఏదైనా కానీ ఆయన నామమును బట్టి మనం దేనినైనా కానీ చేయించగలుగుతాం. ఆయన నామమును బట్టి శత్రువులు ఎదుర్కోగలుగుతాము. ఆయన నామమును బట్టి మనం ఈరోజు బయటికి వెళ్ళి మరలా తిరిగి క్షేమంగా వస్తున్నామంటే కేవలము ఆయన నామమును బట్టి మనం క్షేమంగా రాగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన నామముల కంటే ఘనమైన నామం, ఎంతో గొప్ప నామము ఆయన నామము. అని నామముల కంటే హెచ్చించబడినటువంటి నామముగా ఆయన నామం ఉన్నది కనుక ఆయన నామమును బట్టియే మనకన్నీ కూడా పొందుకొనుచున్నాము. రోజు మనుషులు ఏమనుకుంటున్నారంటే ఏదైనా ఒక తప్పు నుంచి తప్పించుకుంటే నన్ను ఎవ్వరు చూడలేదులే అనుకుంటున్నారు. ఒక తప్పు నుంచి తప్పించుకుంటే నన్ను ఎవ్వరు చూడలేదు, ఏ మనుషుడు నన్ను చూడలేదని అనుకుంటున్నారు. ఏ మనుషుడు నన్ను పట్టించుకోలేదులే, పర్లేదు నేను ఆ తప్పు నుంచి బయటపడ్డానని అనుకుంటున్నారు. కానీ ఎవరు చూస్తున్నారు? అందరూ చూస్తున్నారు. యేసేపు నా దినాన్ని తప్పు చేయమని అడిగినప్పుడు నేను మనుషుల దగ్గర ఎవరికి కనపడకపోవచ్చు, కానీ తండ్రి దగ్గర నేను తప్పు చేసినటువంటి వాడిగా ఉంటానని చెప్పాను. తప్పు చేసినటువంటి వాడిగా ఉంటాను. మనుషులు ఎవ్వరు నన్ను చూడకపోవచ్చు, నన్ను ఎవ్వరు గుర్తించకపోవచ్చు నేను తప్పు చేయటము, కానీ నా తండ్రి నన్ను చూస్తున్నాడు. దేవుని దృష్టిలో నేను తప్పు చేసినటువంటి వాడిగా ఉంటాను కనుక అటువంటి తప్పు నేను చేయనని చెప్పాడు. అటువంటి తప్పు నేను చేయను అని చెప్పాడు. అటువంటి వారిగా మనం ఉండాలి. ప్రభు మనల్ని చూస్తున్నాడు కనుకనే ఆయన నమ్ముకొని ముందుకెళ్తున్నాం. మనము ఆయన నామము మన పైన ఉన్నది కనుక ప్రభు నన్ను చూస్తున్నాడు. ఏ తప్పు నుంచి నేను తప్పించుకోలేను. ఆయన నామము నా పైన ఉంది, ఆయన కను దృష్టి నా పైన ఉంది, ఆయన చూపు నా మీద ఉంది. నేను ఏ మార్గంలో నడుస్తున్నానో ఆయన నన్ను చూస్తున్నాడు. ఏ దారిలో నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆయన చూస్తున్నాడు. ఏ పని చేస్తున్నానో ఆయన నన్ను చూస్తున్నాడు. ఏ పని మనం చేసినా మన గురంతా కూడా మన గురి కూడా ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఆయన మన వైపు చూసేటువంటి వాడిగా ఉన్నాడు కనుక మనం ఏ మార్గంలో ఏ పని వెళ్ళినా కానీ మన గురి అంతా కూడా దేవుని వైపే ఉండాలి. దేవుని వైపే ఉండాలి. చూడండి ఇక్కడ 16వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. ఆ కాలమందు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొనివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయాను. చూడండి ఇక్కడ దేవుని సేవకుడిని పంపించాడు. దేవుని సేవకుడిని పంపించాడు. ఏమంటున్నాడు? దేవుని సేవకుడిని పంపించి చూడండి, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొనివే. తప్పించుకొని పోయాను. దేవుడిని నమ్ముకోలేదు అని చెప్పి ఎవరిని పంపించాడు? తన సేవకుడిని పంపించాడు. తన చెప్పమని చెప్పి తన సేవకుడిని అక్కడికి పంపించాడు వారి దగ్గర. కానీ ఈ రోజుల్లో సేవకులు
స్వార్థం కోసమో చెప్తున్నారు కానీ దేవుడు చెప్పమన్నటువంటి మాటలు చెప్పేటువంటి వారి కాదు. మరి స్వార్థం కోసము వారికి తగినట్టుగా మాట చెప్పుకుంటున్నారు కానీ ప్రభు చెప్పమన్నటువంటి మాటని, ప్రభు చెప్పమన్నటువంటి ఉద్దేశాలు, ప్రభు ఉద్దేశాలు ఏవైతే అవి నెరవేర్చేటువంటి వారు కాదు. ప్రభు ప్రేమ ఏదైతే ఉన్నదో క్రీస్తు ప్రేమను కనపరిచే వారిగా లేరు కానీ ఆయన ప్రేమను ధృవీకరించేటువంటి వారిగా ఈ రోజులు ఉన్నారు. ఇక్కడ సేవకుడు దేవుని మాటలు చెప్పమని చెప్పి అక్కడికి పంపించినప్పుడు ఆయన మాటలు వారికి చెప్పడానికి అక్కడికి చదవండి. మళ్ళీ అక్కడ కంటిన్యూ చేయండి. నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనగా సిరియా రాజు నమ్ముకొంటివి. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను పక్షులను రూబీయులను గొప్ప దండు వచ్చింది కదా. అయినను యెహోవాను నమ్ముకొన్నందున ఆయన వారికి వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచుండెను. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినవి కనుక ఇది మొదలుకొని నీ యుద్ధములే కలుగును. నీకు యుద్ధములే నీకేం కలుగుతున్నాయంట? యుద్ధములే కలుగుతుంది. మరొకసారి 9వ వచనంలో యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించినవి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఇక్కడ నుంచి తప్పించుకున్నాము, దీని నుంచి జయం పొందాము అనుకుంటున్నాము. మనం ఈ రోజున దాని నుంచి నాకు ప్రభు జయమించాడు అనుకుంటున్నాము. నాకు జయమించాడు అంటే ఆ జయం నా ద్వారా వచ్చింది కాదు, నా సొంత ప్రయత్నాల వల్ల వచ్చింది కాదు, నా యొక్క తెలివి వల్ల వచ్చినటువంటి జయం కాదు, నా జ్ఞానం వల్ల వచ్చినటువంటి జయం కాదు, అది ఆయన వల్ల కూడుకున్నటువంటి జయం అని చెప్పేటువంటి వారు. అందరం కూడా ఆయన మీద, ఆయన వలనైనా కలిగినటువంటి జయం అనేటువంటి వారిగా మనం అందరూ ఉండాలి. ఇక్కడ తన తండ్రి అయినటువంటి దావీదు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి తన తండ్రి అయినటువంటి దావీదు చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటకు కల్పించుకొని అక్కడ దేవుడు అతనికి సహాయం చేశాడు, జయాన్ని ఇచ్చాడు. తన తండ్రి అయినటువంటి దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నటకు కల్పించుకొని మరి ఆయనకి సహాయం చేశాడు. కానీ ఇక మొదలుకొని నీకు యుద్ధములే కలుగునని చెబుతున్నాడు. ఏం కలుగుతున్నాయంట? యుద్ధములే కలుగుతున్నాయి అని చెప్తున్నాడు. ఎవరి వల్ల వచ్చిందా జయము? రాజుల వల్ల రాలేదు, అధికారుల వల్ల రాలేదు, మనుషుల వల్ల రాలేదు, దేవుని వల్ల వచ్చినటువంటి జయం అది. దేవుని వల్ల వచ్చినటువంటి జయం అది. రోజు మంచితనం అనేటువంటిది, మంచి అనేటువంటిది మనుషులు ఎవరు పంచేటువంటి వారుగా లేరు. మంచి అనేటువంటిది ఒక మనిషికి మంచి కోరేటువంటి మరొక మనిషి లేడు. ఒక మనిషి మంచి కోరడానికి ఇంకో మనిషి ఈ రోజు ఇష్టపడట్లేదు. సాతాను అస్సలు ఇష్టపడదు మనిషి ఇష్టం మంచిగా ఉండడం. మంచిగా ఉండిస్తున్న సాతాను మంచిగా చక్కగా హ్యాపీగా కుటుంబం ఉంది అంటే వారి మధ్యలో ఏదో ఒక కలహాలు లేపుతుంది. చక్కగా హాయిగా సంఘం చక్కగా సాగుతుంది అనేటువంటి సమయంలో ఏదో ఒక కలహాలు సంఘంలో లేపుతుంది. ఏదో ఒక విధంగా ఈ మనిషి చక్కగా మనశ్శాంతిగా ఉంటున్నాడు, ఏ దిగులు, ఏ చీకు, ఏ చింత, ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నాడు. కనుక వీడిని ప్రశాంతంగా ఉండేయటము ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదా? సాతానికి ఇష్టము. మనుషుని మంచిగా ప్రశాంతంగా ఉండనివ్వడము ఇష్టమే లేదు. అందుకే అటు మంచితనం మన దేవుని దగ్గర నుంచి మాత్రమే పొందుకోగలుగుతాము. అటు మంచిది ఏదైనా మంచి మనలో జరుగుతుంది అంటే, మంచి మనలో ఉంది అంటే అది దేవుని వల్ల జరిగింది అని చెప్పి మనం విశ్వసించాలి. అటువంటి మంచితనాన్ని పొందుకోవడానికి కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థించాలి, బిడ్డలు తల్లిదండ్రుల కోసం వారి కోసం ప్రార్థించుకోవాలి, సంఘంలో ఉన్నటువంటి వారు ప్రార్థించాలి, సేవకుడు ప్రార్థించాలి. వారి ప్రార్థన వల్ల మాత్రమే ఒక మంచితనాన్ని అనేటువంటిది బిడ్డలు పొందుకోగలుగుతారు. బిడ్డల కోసం ఈ రోజున తల్లిదండ్రులు ప్రార్థించాలి. ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే వారి ప్రార్థనలే వారిని చక్కగా వారి ఏ స్థితిలో ఉన్నా కానీ మా పిల్లలు ఇంకా మారరు అని చెప్పి అవిశ్వాసంతో ఆగిపోకూడదు. నా పిల్లలు ఇంకా మారరు అని చెప్పి విడిచిపెట్టకూడదు. నా పిల్లలు ఇంకా ఇంతే జీవిస్తారు, నా పిల్లలు నేను మార్చడము నా వల్ల కాదు, ఆ దేవుడి వల్ల కాదు అని చెప్పి విడిచిపెట్టే వారిగా ఉండకూడదు.
ఆయన నమ్ముకొని ఉన్నాము కనుక మనం ఏదైనా కానీ పొందుకోగలుగుతాము. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెబుతున్నాడు. మరి ఎందుకు అపనమ్మకం మనలోకి రావాలి? నా పిల్లలు మారమని అంటున్నాడు. అపనమ్మకం మనలోకి ఎందుకు రావాలి? నా పిల్లలు ఇంకా ఇంతే జీవిస్తారు, నా భర్త తాగుతూనే ఉంటాడు, ఇంకా మానుకోవడం అనేటువంటి అవిశ్వాసం మనలోకి ఎందుకు రావాలి? వారి కోసం ప్రార్థించే వారిగా మనం ఉండాలి. వారి కోసం ప్రార్థనలు పెట్టేటువంటి వారిగా మనం ఉండాలి. వారి కోసం ప్రార్థించి సంఘంలో చెడిపోతూ అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారి కోసము, ఈ లోకంలో నరకంలో పడిపోతున్నటువంటి వారి కోసము, వారి రక్షణలోకి తీసుకురావడం కోసము అందరం కూడా ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థించి వారిలోకి దేవుని ఏదైతే ఆయన మన కోసం కాల్చినటువంటి రక్తం ఉందో ఆ యొక్క రక్తం ద్వారా కడగబడి వారు మరలా పరిశుద్ధులుగా జీవించలాగా మనం వారి కోసం ప్రార్థన చేయాలి. అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి, కానీ అపనమ్మకం మనలోనికి రాకూడదు. ఇక్కడ చూడండి, దావీదుకి ఇచ్చినటువంటి మాటను బట్టి యూదా వారికి జయించాడు. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం ప్రకారంగానే నేను నీకు జయం కలిగించాను, నేను విడిపించాను, కానీ నువ్వు దాన్ని నిలబెట్టుకోలేకపోయావు. ప్రభువుని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవించావు. ఇక నుంచి నీకు యుద్ధములే కలుగునని చెప్పాడు. దేవుడు నీకు జయాన్ని కలుగు చేశాడు. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. వచ్చిన అవకాశాన్ని ఎట్లా కాపాడుకోవాలి? దావీదుని బట్టి యూదా వారికి జయమిచ్చాను. అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు జయాన్ని నేను కలుగు చేశాను. నీ పితరులు చేసినటువంటి ప్రార్థనను బట్టి నీ కుటుంబంలో నీకు ఆశీర్వాదం ఇది నానుంది. నీ కుటుంబంలో నీ పితరులైనటువంటి వారు చేసిన ప్రార్థన వల్లే ఈ రోజు నువ్వు ఈ స్థితిలో జీవించగలుగుతున్నావు. నీ పితరులు చేసినటువంటి నీ పితరులు చేసినటువంటి వాగ్దానం దేవుడు ఏదైతే చేశాడో అటు వాగ్దానం ప్రకారంగానే దేవుడి జ్ఞానం నీ కుటుంబంలో కార్యములు చేయగలుగుతున్నాడు. కానీ నువ్వు దాన్ని మర్చిపోయి విడిచిపెట్టి దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. దేవుడు నీ కుటుంబానికి, నీ మిత్రులైనటువంటి వారికి, నీ ప్రార్థించినటువంటి వారికి, నీ కోసం ప్రార్థించినటువంటి వారికి, నీ కుటుంబం కోసం ప్రార్థించినటువంటి వారికి, నీ సంఘము కోసం ప్రార్థించినటువంటి వారికి దేవుడు చేసినటువంటి వాగ్దానం ప్రకారంగానే నీ దినాన్ని దేవుడు విడిచిపెట్టి సంతోషంగా జీవించడానికి సహాయం చేస్తున్నాడు. కానీ దానిని మర్చిపోతున్నాం మనందరం కూడా, దానిని విడిచిపెట్టేస్తున్నాం మనందరం కూడా, ప్రభువుని తిరస్కరిస్తున్నాం మనందరం కూడా. ఇక్కడ ఆయన అదే చేశాడు, పిచ్చి పనులు చేసి దేవుడిని మర్చిపోయి జీవించాడు. ఇక మొదలుకొని ఆయనకు అన్నీ కూడా యుద్ధములే కలుగుతున్నాయి అని చెప్పాడు. యుద్ధములే కలుగుతున్నాయి. అప్పుడైనా కానీ అది తప్పు అయిపోయింది, నేను తప్పు చేశాను అని చెప్పి నన్ను క్షమించమని చెప్పి ఆయన అడగట్లేదు. చూడండి, అక్కడ 10వ వచనం చదవండి. రౌద్రము చూపి అతన్ని బందీగృహంలో వేసెను. ఇదియే కాక సమయమందే బాధపరిచెను. చూడండి, ఆ సమయంలో తప్పు చేశానయా నేను అని చెప్పి క్షమాపణ అడగట్లేదు. నేను తప్పు చేశానని చెప్పి పశ్చాత్తాపడట్లేదు. దేవుని విషయమే మనం తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడాలి. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ప్రభా నీ సన్నిధిలో నేను తప్పు చేశాను, ప్రభా నీ సన్నిధిలో నాకు క్షమాపణ దయచేయి, నీ నామముతో నన్ను కడుగు, నీ నామముతో నన్ను పరిశుద్ధపరచు, నీ నామముతో నన్ను ఈ పాపము నుంచి విడిపించు అని చెప్తే ఆయన నామముతో మనల్ని విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నామము అనే నామముల కంటే హెచ్చించబడినటువంటి నామము కనుక అటు నామముతో ఎంత ఘోర పాపినైనా కానీ కడగబడేటువంటి నామము ఆయన నామంలో ఉంది. కనుకనే ఆయన నామములో నాకు విడుదల దయచేయి ప్రభా, అటు దాని నుంచి నాకు క్షమాపణ అనుగ్రహించు. పశ్చాత్తాపడి ప్రార్థించాలి, కానీ ఇక్కడ ఆయన పశ్చాత్తాపడలేదు. నేను తప్పు చేశాను, నన్ను విడిపించు అని చెప్పనలేదు. ఏమంటున్నాడు? రౌద్రము. ఏంటంటే చూడండి ఒకసారి, కోపించి రౌద్రము చూపించాడంట. చూసారా హృదయం ఎట్లా మార్చేసేది? మనుషుల హృదయం మోసకరమైనదని చెప్పేది. అందుకని మోసకరమైనటువంటి హృదయం మనుషుని హృదయం ఎలా మార్చేశాడో చూడండి. కోపము రౌద్రము చూపించాడంట. అక్కడ దావీదు అన్నాడు, నీతిమంతుడి ద్వారా చేసిన శిక్ష నాకు తైలాభిషేకము, అటు దానిని నేను తిరస్కరించను అని చెప్పాడు. అటు దానిని నేను తృణీకరించను. నీతిమంతుడు వేసినటువంటి శిక్ష ఏదైతే ఉన్నదో అది నాకు తైలాభిషేకం అని చెప్పాడు. చూడండి, సేవకుడు ఇక్కడ ఖండిస్తే ఏం చేశాడు? సేవకుడిని బంధించాడు. చూడండి, బందీగృహంలో వేశాడంట. ఒక సేవకుడు నీ తప్పిదయా అని చెప్పి చేసి చూపించినందుకు ఆయన ఎక్కడేశాడు? బంధించాడు, చెరసాలలో వేశాడు.
బంధించాడు, కోపం చూపించాడు. అయ్యా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అతను చుట్టూ ఉన్నటువంటి వారు నువ్వు చేస్తుంది తప్పయ్యా అని చెప్పినప్పుడు అతను చుట్టూ ఉన్నటువంటి వారిని ఏం చేశాడు? బాధ కలిగేలాగా వారందరినీ కూడా తిట్టాడు, బాధపరిచాడని చెప్పి అక్కడ చూడండి. ఎందుకు బాధపరిచాడు? ఆ సమయం ముందు ఆశ జనులలో కొందరిని బాధపరిచాడంట. అయ్యా నువ్వు చేస్తుంది తప్పయ్యా, దేవుడు మనకి ఎంత సహాయం చేస్తున్నాడు, దానిని మనం అట్లా తిరస్కరిస్తున్నాము, ఇలా చేయటము తప్పేమో అని చెప్పి అడిగినప్పుడు ఏమంటున్నాడు ఆయన? వారికి ఏం కలుగు చేశాడు? ఆయన బాధని కలుగు చేశాడు. తింటుంటాడు లేదా కొట్టాడు, ఏం చేశాడు కానీ ఏం కలుగు చేశాడు? బాధ కలుగు చేశాడు. నీకెందుకు? నాకు తెలుసు కదా, రాజును కదా, నేను ఎదిగి ఉన్నాను కదా, నీకెందుకు అని చెప్పి వారికి బాధను కలుగు చేశాడు. దేవుని సేవకులు చెప్పేటువంటి మాటలను బట్టి దేవుడు పంపించాడు ఆ మాటలు చెప్పడానికి అక్కడికి. దేవుడి ద్వారా ఆయన అందించినటువంటి మాటలు వారికి అందించడానికి దేవుని సేవకుడిని అక్కడికి పంపిస్తే ఆయన్ని తిరస్కరించి, ఆయన తృణీకరించి ఆయన్ని బందీ గృహంలో పడేశారు. కోపగించారు, ఆయన్ని కోపపడ్డారు, రౌద్రం చూపించారు ఆయన మీద. ఈ రోజుల్లో అదే అవుతుంది. అంతా కూడా చెప్పేటువంటి మాట ఏదైతే ఉన్నదో అది నా కోసమే చెప్పాడేమో అని చెప్పి ఆయన దేశం పెంచుకొని కోపం పెంచుకుంటున్నారు, కానీ ప్రభు నా కోసమే ఈ మాట చెప్పించాడు అనేటువంటి ఉద్దేశం ఎవరు కలగట్లేదు. ప్రభు నా కోసమే ఈ మాట చెప్పించాడు అనేటువంటి ఉద్దేశం కలగట్లేదు. ప్రభు చెప్పించాడు. ఇక్కడ దేవుడు అతని సేవకుడి ద్వారా మాటలు చెప్పించాడు, కోపగించుకున్నాడు, రౌద్రము చూపించాడు. తర్వాత చూడండి ఏం చేశాడు? 12వ వచనం చూడండి. తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయగా వైద్యులను పట్టుకొనెను. ఆస తన ఏలుబడియందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టిందంట తనకి. తాను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. చూడండి ఏం పుట్టిందంట ఆయనకి? ఎక్కడ? అప్పుడు దాకా ఎగిరాడు, దేవుని సేవకుడిని బంధించాడు, దేవుని సేవకుడిని తృణీకరించాడు, దేవుని సేవకుడి మీద కోపం చూపించాడు, గంతులేశాడు, ఎగిరాడు, ఆయనకి బంధించాలని చెప్పి. ఏం పుట్టిందండి ఆయనకి? పాదములలో. ఎగరమని అంటే ఎగురుతాడు? నీ కాలుకి ఒక బెచ్చ వేసి ఇప్పుడు ఎగురయ్యా అంటే ఎగురుతారా? కాలుకి జబ్బు పుట్టిందంట, అప్పుడు దాకా విర్రవేగాడు, ఎగిరాడు, ఇప్పుడు ఎగురమంటే ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఎగురుతాడు? కాళ్ళకి జబ్బు వచ్చి పడుతుంది కదా, అవునా కదా? జబ్బు వచ్చి పడుతుంది కదా. ఆ సమయంలో అయినా కానీ దేవుణ్ణి ఎరగలేదు ఆయన. మరి ఒకసారి చూడండి త్వరగా చూడండి. దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొని చూడండి, నాకు డబ్బు ఉంది, సేవకునే కాదు కదా, ఎంత పెద్ద బోధకునైనా కానీ నేను బంధిస్తాను. నా దగ్గర డబ్బు ఉంది, సేవకుని కాదు కదా, ఎవరిని తీసుకొచ్చినా కానీ బంధించగలని. సేవకులు ఎవరైనా సేవకులు నాకు పెద్ద లెక్క అని అంటున్నాడు. సేవకులు ఎవరు పెద్ద లెక్క? అలాగే ధనం ఉంది, ధనముతో ఎవరినైనా కానీ సంపాదించుకో అని చెప్పి ఆ సమయంలో ఆయన బంధించాడు. కానీ ఇప్పుడు ఇంత బాధ కలుగుతూ కాళ్ళలో ఆ యొక్క జబ్బు వచ్చినప్పటికీ కూడా దేవుని దగ్గర విచారించలేదు, దేవుని దగ్గర విచారణ చేయట్లేదు. ప్రభుని మనం మర్చిపోయినప్పటికీ కూడా ఆయన మన పట్ల మేలు చేస్తారని అనుకుంటున్నాడు. మనం ఆయన విడిచిపెట్టినప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఇంకా నా దగ్గరికి చేరుతారు, ఇంకా నా దగ్గరికి చేరుతారని చెప్పి 2 చేతులు చాచి దినమంతా ఎదురు చూస్తున్నాడు. ఆయన మన కోసం దినమంతా ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన తిరస్కరించినా, నువ్వు ఆయన విడిచిపెట్టినా కానీ ఆయన నీ వైపే చూస్తున్నాడు. కానీ ఇక్కడ అప్పుడు కూడా ఆయనకి బుద్ధి కలగలేదు, అప్పుడు కూడా బుద్ధి కలగలేదు. మనుషులకి ఎంత ఇది చేసినా గానీ, ఎంత దేవుడు మేలు చేసినా గానీ, మనుషులకి ఎంత దేవుడు గొప్ప కార్యములు చేసినప్పటికీ కూడా దేవుడి పట్ల వారికి ఇదే మనసు కలిగి ఉంటుంది, ఇదే మనసు కలిగి ఉంటుంది. అప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచట్లేదు, దేవుడి దగ్గర విచారణ చేయట్లేదు.
నా దగ్గర విరవీగుతున్నారు, నా దగ్గర ధనం ఉందని, అధికారం ఉందని చెప్పి, అధికారులు నా దగ్గర ఉన్నారని చెప్పి, లేకపోతే నాకు ఏదైనా చేయగలను అనేటువంటి బలం ఉందని చెప్పి, ఏదైనా సంపాదించగలనటువంటి శక్తి నా దగ్గర ఉందని చెప్పి ఈ విధంగానే విరవీగుతున్నారు. అప్పుడు కూడా ఈ దేవుని దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడంట? వైద్యుల దగ్గరికి వెళ్ళాడంట. వైద్యుల దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి, దేవుడు చేస్తున్నాడు మన కార్యాలు. మనుషులను కాదు మనం నమ్మాల్సింది. ఇలా చదివినటువంటి వాక్యం వల్ల చదవండి, 14వ అధ్యాయం 11వ వచనంలో. 14వ అధ్యాయం 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా గొప్పవారు ఎవ్వరు లేరు. నేను ఎవరు నమ్ముకుంటున్నాను? నిన్ను మాత్రమే నమ్ముకుంటున్నాను. ఎవ్వడు ఈ లోకంలో సహాయం చేసేటువంటి వాడు, ఎవ్వడు ఈ లోకంలో విడిపించేటువంటి వాడు లేడు, ఎవ్వడు ఈ లోకంలో జయమించేటువంటి వాడు లేడు. నీ వల్ల మాత్రమే జయాన్ని మేము పొందుకోగలుగుతాం. నీ వల్ల మాత్రమే మంచిని మా జీవితంలో మేము చూడగలుగుతాం. నీ వల్ల మాత్రమే సంతోషాన్ని మా జీవితంలో కలగలుగుతాం. నీ వల్ల మాత్రమే సమాధానాన్ని మా కుటుంబంలో ఉంచుకోగలుగుతాం. నీ వల్ల మాత్రమే, నిన్ను నమ్ముకోవడం వల్ల మాత్రమే మేము దేనినైనా కానీ పొందుకోగలుగుతాం అనేటువంటి నమ్మకము ప్రతి ఒక్కరికి కలగాలి. ప్రతి ఒక్కరికి కలగాలి. నిజంగా నువ్వు నమ్ముచున్నావా అని చెప్పి అతని తండ్రిని అడిగినప్పుడు ఆయన నమ్ముచున్నాను ప్రభువా, కానీ నాకు అపనమ్మకం రానికుండా సహాయం చేయమని చెప్పి అడిగాడు. సహాయం చేయమని చెప్పి అడిగాడు. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ప్రభువా, నాకు నమ్మాలని ఉంది, నేను నమ్ముకుంటున్నాను, కానీ నాకు ఏదో తెలియనటువంటి అవిశ్వాసం నాలో కలుగుతుంది, ఏదో తెలియనటువంటి అపనమ్మకం నాలో కలుగుతుంది, ఏదో తెలియనటువంటి చిన్న బాధ దుఃఖము నా జీవితంలో నాకు కలుగుతుంది. అటువంటి దాన్ని నాలోకి రానివ్వకుండా నువ్వే సహాయం చేయా, నీ కృప నాకు చూపించాయా అని చెప్పి ప్రార్థించుకునేటువంటి వారిగా ఉండి ఆయనను మాత్రమే నమ్ముకునేటువంటి వారిగా ఉంటాం. ప్రార్థించుకున్నాం రాత్రి కాల సమయంలో, ప్రభువా నీ మీద మాత్రమే నమ్ముకుంటున్నాం, ప్రభువా నీ మీద మాత్రమే విశ్వాసం ఉంచుతున్నాము దేవా అని చెప్పి ప్రార్థించుకున్నాం. మనం గౌరవించుకోవాలనుకున్నాం. 10 నిమిషాలు ప్రార్థించాడు. అందరూ ప్రార్థించండి. ఎవరు మౌనంగా ఉండదు. ఉన్న వాక్య ప్రకారంగా ప్రార్థించండి. ప్రేరేపించబడిన ఎవరైనా వ్యక్తులుగా ప్రార్థించేయండి. ప్రార్థించండి. ప్రేరేపించబడిన వ్యక్తులు ప్రార్థించండి. అందరూ నాకు ఏమి చేయగలరు, ఎంత విశ్వాసంతో ప్రార్థించాను ప్రభా. అయ్యా నిన్నే నాకు మా దేవా నాకు సహాయం చేయమని ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఎంత ప్రార్థించాడు ప్రభా. ప్రార్థించి ప్రతిఫలం పొందుకొని ప్రభా. అయ్యా మరలా ప్రభా ఇదిగో నేను తిరస్కరించేవాడిగా నా తండ్రి. అయ్యా మరలా ప్రభు నిన్ను దూషించేవాడిగాను ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా దీర్ఘదర్శి అయిన నా తండ్రి చెప్పడానికి వచ్చినప్పుడు కూడా ప్రభా. అయ్యా నీతో నా తండ్రి మాటలు చెప్తూ ఉన్నప్పుడు కూడా ప్రభా ఎంతగా నా తండ్రి తనైతే ప్రభా అయ్యా కోపించి రౌద్రము గల వాడే ప్రభు బంధించాడు కదా ప్రభా. అయ్యా బందీ గృహంలో వేశాడు ప్రభా. అయ్యా మేము కూడా ప్రభా నీ దాసులు వేగరమే నా తండ్రి మాకు వాక్యం వినడానికి వస్తున్నప్పటికీ కూడా ప్రభా ఇదిగో ఈ దినము నా కొరకే చెప్పాడని ప్రభా, నా గురించి చెప్పాడని మేము రౌద్రులం అవుతున్నాము ప్రభా. మేము కోపించుకొనిచున్నామే కానీ ప్రభా మేము సరి చేసుకునే స్థితిలో మేము ఉండట్లేదు ప్రభా. అయ్యా నా తండ్రి ఆశ అయితే ప్రభా ఇదిగో నా తండ్రి ఇదిగో చెప్పినప్పుడు ఎలా దిద్దుకోవాలి ప్రభా, ఎలా సరి చేసుకోవాలి ప్రభా. అయ్యా మేము కూడా ప్రభా ఏదో భక్తి పనులు అనుకుంటున్నామే కానీ ప్రభా అయ్యా దాసులు నా తండ్రి మాకు కావలసిన వర్తమానం అందించగానే ప్రభా ఇది నా కొరకే చెప్పాడు, నా గురించే చెప్పాడని ప్రభా మేము రౌద్రులమైపోతున్నాము ప్రభా. మేము కోపించుకొని చిన్నాము ప్రభా. అయ్యా నా తండ్రి మేమైతే నా తండ్రి సన్నిధిని ద్వేషించడము, నీ సన్నిధికి ఆగిపోవటము
ప్రభా. అటువంటి కార్యాలు మేము చేస్తున్నామే కానీ ప్రభా, ఇది నా కొరకే, ఈ రాత్రి కాలం నా కొరకే చెప్పి ఉన్నా. నేను అదే స్థితిలో ఉన్నామని ప్రభా, మేము దిద్దుకోలేకపోతున్నాము ప్రభా, మేము సరి చేసుకోలేకపోతున్నాము ప్రభా. అలా నా తండ్రి కోపించినప్పుడు ప్రభా, అయ్యా పాదములో జబ్బు పుట్టినది ప్రభా, జబ్బు పుట్టి మరణించాడు కదా ప్రభా, అప్పుడు కూడా దిద్దుకోలేదు ప్రభా. ఇదిగో వైద్యుని ఆశ్రయించాడు ప్రభా. మేము కూడా ప్రభా అనేక మార్లు ప్రభా అయ్యా నిన్ను వెంబడించి మళ్ళా లోకం వైపు వెళ్ళినప్పుడు నీవు నా తండ్రి లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచినట్లు ప్రభా, మా కొరకు చేతులు చాపి పిలుస్తున్నప్పుడు దేవుడు నా కొరకు ఇంకా వేక్షి ఉన్నాడు, నా కొరకు నన్ను పిలుస్తున్నాడని యోచించగా ప్రభా, ఇంకా ఈ మనుషుల యొద్దకు వెళ్ళి ప్రభా, ఇంకా ఈ ప్రజల యొద్దకు వెళ్ళి ప్రభా, ఇంకా మా శ్రమను నా తండ్రి మా అవసరాలన్నీ ఈ మనుషులతో చెప్పుకొని ప్రభా, మమ్మల్ని మేము నా తండ్రి తప్పు చేసుకునే వారిగా మేము ఉంటున్నాము ప్రభా. అయ్యా మమ్మల్ని మేము అవమానించుకునే వారిగా మేము ఉంటున్నాము ప్రభా. అయ్యా ఆశ అయితే నా తండ్రి అయ్యా మనుషులు నమ్ముకుంటారు, నా తండ్రి మనుషులు నమ్ముకున్నాడు, వైద్యుని నమ్ముకున్నాడు ప్రభా, తుదికి నాశనానికి మరణానికి చేరాడు ప్రభా. మేము కూడా అనేక మార్లు ప్రభా జీవము గల నిన్ను వదిలిపెట్టుకొని ప్రభా, అయ్యా సర్వాధికారి నీ వదిలిపెట్టుకొని ప్రభా, సమస్తాన్ని ఇచ్చే నిన్ను వదిలిపెట్టుకొని ప్రభా, ఈ లోకమైన మనుషుల్ని నా తండ్రి ఈ లోకంలో ఉన్న వారిని మేము వెంబడిస్తూ ఉంటాము ప్రభా. అయ్యా నీ నామాన్ని రుచి చూచి కూడా ప్రభా, ఆశ అయితే ఎంత ప్రార్థించి రుచి చూచి ఉన్నాడు, మేలు పొందుకొని జయము పొందుకొని ఉన్నాడు, మళ్ళీ తిరస్కరించాడు ప్రభా. మేము కూడా నా తండ్రి మా అవసరాలప్పుడు అయ్యో దేవా అంటున్నామే కానీ ప్రభా, మా అవసరాలు తీరిన వెంటనే మళ్ళా ఈ లోకానుసారంగా మేము జీవిస్తున్నాము ప్రభా. అయ్యా నమ్ముటగో నా తండ్రి నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము శాంతి అని చెప్పి ఉన్నావు ప్రభా. అయ్యా నా తండ్రి అతనైతే ప్రభు నువ్వు నమ్ముచున్నావా అని నువ్వు అడిగినప్పుడు ప్రభా, అయ్యా నేను నమ్ముచున్నాను కానీ అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయమని ప్రార్థించాడు ప్రభా. మేము కూడా ప్రభు నమ్ముతున్నాము అనుకుంటున్నామే కానీ ప్రభు అపనమ్మకం మాలో చొరబడుతున్నది ప్రభా. అయ్యా నా తండ్రి నాకు నిజముగా స్థిరమైన మనసుని నిలబెట్టుకోలేకపోతున్నాము ప్రభా. ఈ రాత్రికాల సమయంలో సూటిగా నాతో మాట్లాడి ఉన్నావు ప్రభా, నిజముగా నాతోనే మాట్లాడి ఉన్నావు ప్రభా. అయ్యా మేము సరి చేసుకొని ప్రభా, ఇకనైనా నీవే నిజమైన దేవుడు అని ప్రభా. అయ్యా నీ దాసులు చెప్పే వాక్యము కూడా నా కొరకే అని ప్రభా. అయ్యా ఆశ తిరస్కరించి అతను మరణానికి కొనిపోయాడు ప్రభా. అటువంటి స్థితికి మేము చేర్చబడకూడదు ప్రభా, అటువంటి స్థితికి మేము వెళ్ళకూడదు ప్రభా. అయ్యా ముందుగానే మా జీవితాలు మేము సరి చేసుకొని ప్రభా, అయ్యా మా జీవితాలు మేము దిద్దుకొని ప్రభా, అయ్యా నీకు లోబడి ప్రభా నీకు ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం. నీవే మా దేవుడు మరి నీవే మా దిక్కు నేను నమ్ముకొని ఆశ్రయించే వారికి మమ్మల్ని ఉండడానికి సహాయం చేయమని, ఈ వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడంలో సహాయం చేయమని నజరేయుడైన నా జీవము గల యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఎవరైనా సరే కొద్ది మాట్లాడి మాట ప్రార్థన చేస్తాం.
అవును ప్రభు. ఆ స్థలాన్ని పురస్కరించేవాళ్ళు కాకుండా ప్రార్థన చేస్తారు. ఎప్పుడు తీసుకున్నాం అయితే ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. సహాయం చేస్తాం. రాత్రి కాల సమయంలో ఈ ద్వారా ఇచ్చినటువంటి మాటలతో తండ్రి ఏవైతే ఉన్నాయో మాటలు మా హృదయంలో నాటు పెట్టుకోవాలన్నా మీరు మాకు సహాయం వారిని నమ్ముకునేటువంటి వారికి సహాయం మా తెలివి వలన మా జ్ఞానం వలన మా యొక్క బలం వలన తండ్రి నీ నామంలో నమ్ముకోలేదు కనుక మీరు ఇచ్చేటువంటి తండ్రి శక్తిని వల్ల నీ కృపలను మాత్రమే నేను నమ్ముకోగలుగుతాను. మొదటిగా ప్రభావి కృపను సంపాదించుకుంటాను. ఈ కృపను బట్టి నేను నమ్ముకునేటువంటి వారితో సహాయం నేను విశ్వాసం ఉంచేటువంటి వారితో సహాయం దేవా నమ్ముడని వారైతే నమ్మడానికి సమస్తము సాధ్యమని చెప్తుంది. నమ్మకం ఉంచేటువంటి వారితో సహాయం నిజంగా నమ్ముతున్నావా అని చెప్పి వాళ్ళు ఏర్పడినటువంటి నమ్ముచున్నాను కానీ అపనమ్మకం రావడానికి సహాయం చేయమని వాడి సహాయం దేవాన్ని నమ్ముచున్నాము. మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాము. మీ సన్నిధిలో దేవా గోజాడుతున్నాము కానీ తండ్రి చిన్న అపనమ్మకం చిన్న భయం మాకు కలుగుతున్నది. చిన్న బాధ మమ్మల్ని వేధిస్తున్నది ప్రభావ. అది వాటి నుంచి విడుదల దయచి అది అపనమ్మకం వాటి విశ్వాసం మాకు రాకుండా తీసుకువెళ్ళి తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి. తండ్రి బలము లేనటువంటి వారికి మీరే బలం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నారు తండ్రి. నీ యొక్క బలం మాకు అందరికీ దయచేయండి. నీ యొక్క బలాన్ని మేము సంపాదించుకొని నీ సన్నిధిలో ప్రభావ నీ కొరకు జీవిస్తూ ప్రభావ నీ సన్నిధిలో నీ ముందుకెళ్ళేటువంటి వారికి సహాయం దయచేయండి. విన్న వాక్యం ఎక్కడ వ్యర్థము కాకూడదు. విన్న వాక్య ప్రకారంగా బిడ్డల జీవితాన్ని జీవించలాగా మీరు సహాయం దయచేయండి. ఇలా మీరు సహాయం అనుగ్రహించారు. ఎలా అయితే మీ దాసుని పంపించి అక్కడ ఆశీర్వాదాన్ని చెప్పించారు అదే రీతిగా ప్రభావ మీ రాత్రి కాల సమయంలో మాట్లాడించారని చెప్పి తండ్రి మీ యొక్క మాటలను ఎక్కడ మేము తిరస్కరించకూడదు ప్రభావ. దేవా సేవకుడు గద్దించినప్పటికీ కూడా తండ్రి నీతిమంతుని శిక్షించినను అది నాకు తైలాభిషేకం అని చెప్పి దాని చెప్పారు.
అటు వారి కోటకు సహాయం దయచేసి అటు మాటలను బట్టి దేవా ఎక్కడ బాధింపే వారిగా ఉంటున్నారు ప్రభా, దాన్ని బట్టి మా జీవితాన్ని సరి చేసుకున్నటువంటి వారి కోటకు సహాయం దయచేసి మా పైన కుటుంబించమని ప్రార్థించుకుంటూ రాత్రికాల సమయంలో వచ్చిన బిడ్డలందరికీ మీరు పడుకోండి. మరి అవసరతలు అక్కర్లు ఏవైతే వాటి నుంచి విడుదల దయచేసి ఇక్కడ నుంచి సంతోషంతో సమాధానంతో మీ యొక్క తండ్రి కృపను పొందుకొని వెళ్ళేటువంటి వారికి సహాయం దయచేసి ప్రాంతం అవసరాలు ఉన్న వారిని మీరు దీవించి ఆశీర్వదించి వివాహాల కోసం ఎదురు చూసినటువంటి బిడ్డలకు మంచి వివాహాలు కలుగు ఆరోగ్యం లేనటువంటి వారికి మంచి ఆరోగ్య శక్తిని దయచేసి చదువుకున్నటువంటి బిడ్డలు ప్రభా స్కూల్ ప్రారంభించి ఉండగా ప్రభా బిడ్డలు చక్కగా చదువుకొని నామానికి ఘనత మహిమ ప్రభావాన్ని తెచ్చే బిడ్డలు ఉండడం సహాయం రాత్రి కాలసిన ప్రార్థన నీ సన్నిధిలో చేసుకుని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మారి మీద కృమ్మరించుము దేవా, బ్రహ్మరా ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదించుకున్నామని గారు మూసుకున్నట్లయితే ఆశీర్వాదించుకుంటున్నాం. ఆమేన్. ప్రేమ